తెలుగు సినిమా బాక్సాఫీస్ చరిత్రను తిరగరాసిన అల్టిమేట్ మాస్ క్లాసిక్ పోకిరి విడుదలై 20 ఏళ్లు పూర్తయింది. 2006 ఏప్రిల్ 28న విడుదలైన ఈ చిత్రం అప్పట్లో కేవలం 10 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి ఏకంగా 70 కోట్ల గ్రాస్ వసూలుతో సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. పండుగాడి యాటిట్యూడ్, మణిశర్మ అదిరిపోయే మ్యూజిక్, పూరి జగన్నాథ్ పవర్ఫుల్ డైలాగ్స్ ఒక ఎత్తైతే క్లైమాక్స్లో వచ్చే ఆ పోలీస్ ఆఫీసర్ ట్విస్ట్ సినిమాకే హైలైట్. అప్పటి వరకు ఈ స్థాయి ట్విస్ట్ టాలీవుడ్లో ఎవరూ ఊహించలేదు. నిజానికి ఈ సినిమా కోసం మొదట ఉత్తమ్ సింగ్ అనే టైటిల్ అనుకున్నారట. అలాగే పవన్ కళ్యాణ్ లేదా రవితేజ హీరోగా చేయాల్సింది. కానీ చివరకు సూపర్ స్టార్ మహేష్ బాబు దగ్గరికి వచ్చి చరిత్ర సృష్టించింది. ఈ సినిమా క్రేజ్ ఎంతంటే హిందీలో సల్మాన్ ఖాన్తో వాంటెడ్గా, తమిళంలో విజయ్తో పోకిరిగా రీమేక్ అయ్యి అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ అయ్యింది. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు అనే డైలాగ్ ఇప్పటికీ థియేటర్స్లో మార్మోగుతూ ఉంది. ఈ సినిమా కేవలం ఒక హిట్ మాత్రమే కాదు, మహేష్ బాబును ఒక్కసారిగా మాస్ ఆడియన్స్కు ఐకాన్గా మార్చేసిన ఒక సెన్సేషన్.